హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో డైట్ రిలేటెడ్ దోశ రెసిపీ అనమాట అండి. సో దీనికి మనం మినపప్పు, తర్వాత దోశ బియ్యం వేసేసుకున్నాక అందులో మసూర్ దాల్ ఉంటుంది కదండి, రెడ్ దాల్, తర్వాత నల్ల బియ్యం వేసానండి నేను ఇక్కడ ఒక గుప్పడి మసూర్ దాలు, గుప్పడి శనగపప్పు వేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. సో 3 to 4 అవర్స్ అయిపోయాక వెట్ గ్రైండర్లో వేసుకొని ఇలా మెత్తగా రుబ్బేసుకోండి. యాక్చువల్గా బ్లాక్ రైస్ చాలా మంచిదండి ఆరోగ్యానికి, డయాబెటిక్స్ పేషెంట్స్కి ఎంతో మంచిది. సో మనం డైరెక్ట్గా తినడం కష్టం కాబట్టి సో ఈ విధంగా రెసిపీస్ చేసుకుని తింటే సో ఈజీగా ఉంటుందన్నమాట మనకి తినడానికి. కొంచెం దోశలు బ్యాటర్ కలరు కొంచెం రాగి పిండి కలర్లో వస్తుంది, కానీ దోశలు అయితే చాలా టేస్టీగా ఉందండి. సో మన పిండి రుబ్బుకోగానే కొంచెం పిండి నెక్స్ట్ రోజు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మిగిలింది. సో నెక్స్ట్ రోజు మార్నింగ్కి దోశ వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుని, అది ఫెర్మెంట్ అయిపోయింది కదండి బాగాని, అప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకున్నాక బ్యాటర్ అది మనకు కొంచెం సరిపడే వాటర్ కూడా వేసుకుని జనరల్గా దోశ పిండి ఎలా చేసుకుంటాం అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో కొంచెం పెనం వేడాక యాజ్ యూజువల్గా దోశలు ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలండి. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూడండి బ్యాటర్, దోశలు బాగా వస్తాయి. కొంతమంది అనుకోవచ్చు దోశలు ఫస్ట్ 2 బాగానే వస్తాయి, తర్వాత అంటుకుపోతాయండి. లేదండి, ప్రతి దోశ బాగా వచ్చింది నాకు. సో ఈ విధంగా మనం ఇలాగా నార్మల్ దోశపిండి కాకుండా ఇలాగా కొన్ని రకాల పల్సెస్ మిక్స్ చేసుకుని, తర్వాత నల్ల బియ్యం కూడా ఒక గుప్పెడు వేసుకుంటే మనకి సేమ్ దోశలు నార్మల్ దోశలాగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంది. సో ఇంకొక టిప్ ఏంటంటే, నేను ఇక్కడ దోశలు వేసుకున్నప్పుడు కొబ్బరి నూనెతో వేసుకున్నాను అనమాట. సో వేసుకున్న మనకు ఆ ఫ్లేవర్ అది బాగా తెలియదు. సో లైట్గా కొబ్బరి నూనె వేసుకుని చక్కగా దోశలు వేసేసుకోండి. సో ఇది వన్ ఆఫ్ ది డైట్ ఫుడ్ అనమాట. సో చూసారా, ఇక్కడ నాకు అన్ని దోశలు చాలా బాగా వచ్చాయి. సో దీనికి స్పైసీ చట్నీతో మీరు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను పుదీనా టమాటా చట్నీ చేశాను పల్లీలు వేసి. సో దట్స్ ఆల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్. కావాలంటే రెసిపీ ఇంకొక పచ్చి ఆనియన్ టమాటో బజ్జీ కూడా కర్రీ వేసుకుని చేసుకోవచ్చు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.